ఛత్రపతి శివాజీకి అత్యంత ప్రియమైన కోట లోహగఢ్ కోట. ఈ లోహగఢ్ కోట గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉన్న లోహగఢ్ కోట దురదృష్టవశాత్తు యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసుతో తాజాగా వార్తల్లో నిలిచింది. నిజానికి ఈ కోట శతాబ్దాల చరిత్రకు సాక్షిగా నిలుస్తుంది. ఎన్నో రాజవంశాల పాలన, యుద్ధాలు, దండయాత్రలను తట్టుకుని చెక్కుచెదరకుండా నిలిచిన ఈ కోటను ఇనుప కోటగా పిలుస్తారు. అయితే ఆ పేరు కోటను ఇనుముతో నిర్మించినందుకే కాదు, ప్రకృతి, చరిత్ర, అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాల కలయికే దీనికి ఆ ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. లోహగఢ్ పేరు వెనుక కథ. లోహ అంటే ఇనుము, గఢ్ అంటే కోట. ఈ రెండు పదాలు కలిసి లోహగఢ్ గా మారాయి. సముద్ర మట్టానికి 1033 మీటర్ల ఎత్తులో సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న ఈ కోట ఇనుప ఖనిజం అధికంగా ఉన్న రాతి కొండపై నిర్మించారు. బలమైన సహజ పునాది కారణంగా ఈ కోటపై దాడి చేయడం శత్రువులకు చాలా కష్టంగా ఉండేది. అందుకే కాలక్రమంలో దీనిని ఇనుప కోటగా పిలవడం ప్రారంభించారు. లోహగఢ్ కోటకు 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, బహమనీ సుల్తానులు, నిజాంలు, మొఘలులు, మరాఠాలు ఇలా అనేక రాజవంశాలు ఈ కోట నుంచి పాలించాయి. పాలకులు మారిన కోట మాత్రం చెక్కు చెదరలేదు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ మార్పులను తట్టుకుని నిలిచిన ఈ కోట నిజంగానే తన పేరుకు తగ్గట్టే ఇనుప సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. ఛత్రపతి శివాజీ మహారాజు 1648వ సంవత్సరంలో ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. 1665వ సంవత్సరంలో పురందర్ ఒప్పందం తర్వాత మొఘలులకు అప్పగించాల్సి వచ్చిన 1670లలో తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. సూరత్ యాత్రలో సంపాదించిన సంపదలో పెద్ద భాగాన్ని శివాజీ ఈ కోటలోనే భద్రపరిచినట్లు చరిత్ర చెబుతుంది. కిలోమీటర్కు పైగా విస్తరించిన బలమైన ప్రహరీ గోడలు ఇప్పటికీ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంటాయి. లోహగఢ్ కోటలో అత్యంత ప్రత్యేకమైన భాగం వెంచుకాట. మరాఠీలో దీనికి తేలుతోక అనే అర్థం. కోట నుంచి బయటకు పొడుచుకొచ్చిన ఈ రాతి నిర్మాణం పై నుంచి చూస్తే తేలుతోకలా కనిపిస్తుంది. ఇది శత్రువుల కదలికలను ముందుగానే గమనించేందుకు సైనికులకు ఉపయోగపడేది. నేడు ఇదే లోహగఢ్ కోటకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఇది భరత్పూర్ జాట్ పాలకులు, ముఖ్యంగా మహారాజా సూరజ్మాల్ బలం, చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆయన 1732వ సంవత్సరంలో దీన్ని నిర్మాణాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ సైన్యం ఈ కోటను జయించడానికి 13 సార్లు ప్రయత్నించింది, కానీ వారు ఒక్కసారి కూడా కోటలోకి ప్రవేశించలేకపోయారు. 1805 జనవరి, ఫిబ్రవరిలో భరత్పూర్ ముట్టడి సమయంలో లార్డ్ లేక్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాలు కోటపై దాడి చేయడానికి చేసిన 4 ప్రయత్నాలలోనూ విఫలమైనప్పటికీ దుర్భేద్యమైన లోహగఢ్ కోట వారి పదే దాడులను తట్టుకుంది. బ్రిటిష్ దళాలు కోటను ఆక్రమించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముట్టడి తర్వాత భరత్పూర్ బ్రిటిష్ రాజు నియంత్రణలో ఒక రాచరిక రాష్ట్రంగా మారింది. కోటలోని 2 ద్వారాలలో ఉత్తరాన ఉన్నదాన్ని అష్టధాతు అనగా 8 స్తంభాలు అని పిలుస్తారు. దక్షిణాన ఉన్నదాన్ని చౌబుర్జా 4 స్తంభాల గేటు అని అంటారు. కోటలోని స్మారక కట్టడాలలో కిషోరి మహల్, మహల్ కాస్, కోటి కాస్ ఉన్నాయి.